ఆశీర్వదించుటకు, మన పాప శాప రోగములన్నిటినీ సిలువలో మోసి తీర్చుటకు పసిబాలుడిగా అవతరించి ఆయన మనవలే ఒక మనిషిగా ఎదిగి పరిశుద్ధ జీవితము జీవించి సిలువలో తన పరిశుద్ధమైన రక్తమును చిందించెను. ఎంతో సంతోషమైన వార్త కదా. కనుక మీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. కనుక దిగులు చెందకండి, భయపడకండి. యేసయ్యా, నా కొరకు మీరు మనిషిగా వచ్చితిరి నన్ను రక్షించుటకు. అయితే ఆ రక్షణ నాకు అనుగ్రహించుడి, ఇందులో నుండి విడుదల ఇవ్వండి, నాకొక అద్భుతము చేయుడని అడగండి. ఈ దినం మీకు దుఃఖము దిగులు తీరి ఆనందించున్నట్లు ఒక అద్భుతమును యేసు చేయును. మనం ప్రార్థించదమా? ఒక నిమిషం హృదయంలో చేపెట్టుకొని, యేసయ్యా, ఈ లోకంలో మీరు అవతరించినా మీరు నా హృదయంలో మీరు అవతరించాలి, నా హృదయంలోనికి రండి, నాలోనికి మీరు రండి అని చెబుతారా? తండ్రి, ప్రియులైన ఈ కుమారుని కొరకు కుమార్తె కొరకు ప్రార్థించుచున్నానయ్యా. వీరి దుఃఖమును మార్చి సంతోషపరచుటకు మీరు మనిషిగా ఈ లోకమునకు వచ్చారు. సిలువలో రక్తము చిందించి మరణించి పునరుద్ధానులైతిరి. ఇప్పుడు ఏదో ఒక దిగులు, ఏదో ఒక భారము, ఏదో ఒక దుఃఖము, ఏదో ఒక కార్యంలో రక్షణ కావాలి అని ఉన్నారయ్యా. ఈ దినం వీరిని తాకండి. ఈ దినము ఆ రక్షణ సంతోషమును ఇవ్వండి. ఈ దినము విడుదలను ఇవ్వండి. ఈ నిమిషమే వారి జీవితంలోనూ హృదయంలోనూ ఒక మార్పు కలుగునుగాక. యేసు నామమున